తమిళనాడు సినిమా గురించి మాట్లాడుకుంటే ఈ జనరేషన్కి టాప్ హీరో ఎవరు అంటే ఒక్క పేరు మాత్రమే వినిపిస్తుంది. ఆ పేరు తలపతి విజయ్. సినిమా టాక్తో సంబంధం లేకుండా ఫ్లాప్ టాక్ వచ్చినా సరే, యావరేజ్ టాక్ వచ్చినా సరే బాక్సాఫీస్ దగ్గర ఈజీగా 300 కోట్లు కలెక్ట్ చేయడం ఒక్క విజయ్కి మాత్రమే సాధ్యం. ఒక రకంగా చెప్పాలంటే తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీని తన మాస్ ఇమేజ్తో కొన్ని సంవత్సరాలుగా డామినేట్ చేస్తున్నాడు. అయితే తన కెరియర్ పీక్లో ఉన్నప్పుడు ఎవ్వరూ ఊహించని విధంగా టీవీకే తమిళగ వెట్రిక్ కళగం పార్టీని స్థాపించి అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచాడు. ఈ నెల 23న జరిగే తమిళనాడు ఎలక్షన్స్లో విజయ్ గెలిచి టీఎన్ పాలిటిక్స్లో హిస్టరీని క్రియేట్ చేస్తాడా? అసలు విజయ్ రాజకీయాల్లోకి రావడానికి కారణం ఎవరు? ఎలక్షన్స్లో విజయ్ గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? సినిమా కెరియర్ నుంచి పొలిటికల్ కెరియర్ దాకా అన్నింటి గురించి ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. వీడియోని చివరి దాకా చూడండి. విజయ్ సినిమా జర్నీ అంత ఈజీగా స్టార్ట్ కాలేదు. తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్టర్ అయినా కూడా స్టార్టింగ్లో విజయ్కి చాలా క్రిటిసిజం వచ్చింది. విజయ్ మొదటి సినిమా నల్లయ్య తిరుపు 1992లో బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఎర్లీ మూవీస్లో ఆయన యాక్టింగ్, స్క్రీన్ ప్రెసెన్స్ మీద ట్రోల్స్, నెగిటివిటీ ఎక్కువగా ఉండేవి. ఈయన హీరోగా పనికిరాడు అని కామెంట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. తర్వాత వచ్చిన సెంతూర్ పాండి, రాసిగన్, దేవా లాంటి మూవీస్ కమర్షియల్గా కొంచెం హెల్ప్ అయినా తన సొంత గుర్తింపుని క్రియేట్ చేసుకోవడానికి చాలా స్ట్రగుల్ అయ్యాడు. విజయ్ సినిమా కెరియర్లో తనకి ఫస్ట్ బ్రేక్ త్రూ ఇచ్చిన మూవీ 1996లో వచ్చిన పూవే ఉనకాగా. ఈ మూవీ మంచి హిట్ అయింది. ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్కి, యూత్కి బాగా కనెక్ట్ అయ్యారు. దీని తర్వాత వచ్చిన లవ్ టుడే, కాదలకు మర్యాదై, తుల్లాదమనం తుల్లుం, ఖుషి లాంటి సూపర్ హిట్స్ విజయ్ని ఒక రొమాంటిక్ హీరోగా మార్చేశాయి. అయితే విజయ్ని మాస్ హీరోగా మార్చిన మూవీ తిరుమలై. 2003లో వచ్చిన ఈ మూవీ రొమాంటిక్ హీరో ఇమేజ్ ఉన్న విజయ్ని మాస్ హీరోగా మార్చేసింది. 2004లో వచ్చిన గిల్లీ తమిళ్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. 2007లో వచ్చిన పోక్రి విజయ్ మాస్ ఇమేజ్ని పీక్ లెవెల్కి తీసుకెళ్లింది. కొన్ని సంవత్సరాల్లోనే యూత్లో మాస్ ఫాలోయింగ్ ఇమేజ్ విజయ్కి విపరీతంగా పెరిగింది. అయితే 2007 తర్వాత విజయ్ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. 2007 నుంచి 2011 దాకా ఒక్క హిట్ కూడా లేదు. అలాగే తమిళ్ మగన్, కురువి, విల్లా, వేటైకారన్, అలాగే తన 50వ సినిమా హై ఎక్స్పెక్టేషన్తో వచ్చిన సినిమా సురా కూడా ఫ్లాప్ అయింది. అదే టైంలో అజిత్ మంగాత సినిమా రిలీజ్ అయి ఇండస్ట్రీ హిట్ అయింది. ఇంకా విజయ్ సినిమా కెరియర్ ఎండ్ అయిపోయింది అనుకున్నారు. 2011 తర్వాత వచ్చిన వేలాయుధం మళ్ళీ విజయ్ కెరియర్ కి టర్నింగ్ పాయింట్ అయింది. ఆ తర్వాత 2012లో వచ్చిన తుపాకీ విజయ్కి ఫస్ట్ 100 కోట్ల మూవీ అయింది. విజయ్కి అప్పటిదాకా తెలుగులో ఒక్క సినిమా హిట్ లేదు. తెలుగులో హిట్ అయిన విజయ్ మొదటి సినిమా తుపాకీ. ఆ తర్వాత వచ్చిన కత్తి, తెరి, మెర్సల్, సర్కార్, బిగిల్, మాస్టర్ లియో, ఈ మూవీస్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. కొన్ని మూవీస్ కి యావరేజ్ టాక్ వచ్చినా సరే ఈజీగా 200 నుంచి 300 కోట్లు కలెక్ట్ చేశాయి. విజయ్ సినిమా రిలీజ్ అయితే చాలు ఫ్యాన్స్ ఒక పండగలాగా అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. లియో సినిమా అయితే ఏకంగా 600 కోట్లు కలెక్ట్ చేసింది. అది పూర్తి పాన్ ఇండియా మూవీ కూడా కాదు. విజయ్ కి లాస్ట్ గా రిలీజ్ అయిన మూవీ గోట్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, ఈ మూవీ కూడా 450 కోట్లు బిలో యావరేజ్ టాక్ తో కలెక్ట్ చేసింది. ఇలా తన సినిమా కెరియర్ ఇంత పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు, ఇంకా 10 నుంచి 15 సంవత్సరాలు సూపర్ స్టార్గా తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీని రూల్ చేయగల స్టామినా ఉన్నప్పుడు ఎవ్వరూ ఊహించని విధంగా సినిమాలను వదిలేసి పాలిటిక్స్లోకి రావడం అనేది చాలా పెద్ద విషయం. ఫిబ్రవరి 2, 2024 విజయ్ తన పార్టీ పేరు తమిళగ వెట్రిక్ కళగం టీవీకే అని అఫీషియల్గా అనౌన్స్ చేశాడు. అయితే తను పాలిటిక్స్లోకి రావాలి అనుకున్న నిర్ణయం మాత్రం 2024లో అప్పటికప్పుడు తీసుకున్నది కాదు. ముందుగా ఒక పాత సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో మీరు పాలిటిక్స్లోకి వస్తారా అని అడిగినప్పుడు విజయ్ ఇలా చెప్పాడు: నేను నా సినిమా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత సక్సెస్ వస్తుంది అనుకోలేదు. నేను అనుకున్న దానికంటే దేవుడు చాలా ఇచ్చాడు. నన్ను ఇంత ప్రేమగా ఆదరించిన ప్రజలకి తప్పకుండా మంచి చేయాలి. నేను పాలిటిక్స్లోకి వస్తాను, కానీ దానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. దాని అనౌన్స్మెంట్ వేరే ఉంటుంది అని చెప్పాడు. తను అలా చెప్పినప్పటికీ రాజకీయాల్లోకి వస్తాడు అని ఎవ్వరూ ఊహించలేదు. అయితే విజయ్ మాత్రం అప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ని స్టార్ట్ చేశాడు. జూలై 26, 2009 పుదుచ్చేరిలో విజయ్ అధికారికంగా విఎంఐ విజయ్ మక్కల్ ఇయక్కం అనే ప్రజలకు సేవ చేసే సంస్థని స్థాపించాడు. మక్కల్ ఇయక్కం అంటే పీపుల్స్ మూవ్మెంట్ అని అర్థం. సొసైటీకి సర్వీస్ యాక్టివిటీస్ చేయడం, విజయ్ ఇమేజ్ ని రెస్పాన్సిబుల్ లీడర్ లాగా బిల్డ్ చేయడం, సినిమా ఫ్యాన్స్ ని పబ్లిక్ సర్వీస్ వాలంటీర్స్ గా మార్చడం విఎంఐ విజయ్ మక్కల్ ఇయక్కం ప్రధాన లక్ష్యం. తమిళనాడులో ఉన్న తన ఫ్యాన్ క్లబ్స్ అన్నింటినీ సేవా కార్యక్రమ సంఘాలుగా మార్చి ప్రజలకు అప్పటి నుంచే సేవ చేయడం స్టార్ట్ చేశాడు. విఎంఐ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు, రక్తదానం చేయడం, విద్యార్థులకు ల్యాప్టాప్స్ ఇవ్వడం, పేదలకు ఆహారం పంపిణీ వంటి ప్రజా కార్యక్రమాలని నిరంతరం నిర్వహించేవారు. ప్రతి సంవత్సరం 10వ, 12వ తరగతి టాపర్స్ ని పిలిచి వారికి స్వయంగా వాళ్ళ చదువుకు తగినంత డబ్బు ఇచ్చి చదువు లైఫ్కి ఎంత ఇంపార్టెంటో విజయ్ చెప్పేవారు. 2021లో తమిళనాడు స్థానిక పంచాయతీ ఎన్నికలు జరిగాయి. విఎంఐ విజయ్ మక్కల్ ఇయక్కం ఫస్ట్ టైం ఇండిపెండెంట్ గా ఆ స్థానిక ఎలక్షన్స్ లో పోటీ చేసింది. అప్పటికి అఫీషియల్ గా పొలిటికల్ పార్టీ లేదు. ఇండిపెండెంట్ గా పోటీ చేసినా సరే 115 సీట్లకు పైగా గెలిచారు. ఇది విజయ్ రాజకీయ సత్తాను అందరికీ పరిచయం చేసింది. తరువాత నీటి పరీక్షలకు వ్యతిరేకత తెలపడం, తూత్తుకుడి స్టెర్లైట్ గొడవల్లో బాధితులను పరామర్శించడం లాంటివి విజయ్ ని ప్రజలకు మరింత దగ్గర చేశాయి. విఎంఐ విజయ్ పొలిటికల్ కెరియర్ కి ఒక టెస్ట్ రన్ లాగా వర్క్ అయింది. పబ్లిక్ సపోర్ట్ విఎంఐకి ఎంతలా ఉండేదో తెలుసుకున్నారు. ఇవన్నీ గమనిస్తే విజయ్ తన రాజకీయ జీవితాన్ని 2009 కన్నా ముందే ప్లాన్ చేసుకున్నాడని క్లియర్ గా అర్థమవుతుంది. విఎంఐ సక్సెస్ తర్వాత విజయ్ పొలిటికల్ ఎంట్రీకి కాన్ఫిడెన్స్ వచ్చింది. అయితే 2024లో తమిళగ వెట్రిక్ కళగం
టీవీకే తన సొంత పార్టీని అనౌన్స్ చేసి నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేస్తామని డిక్లేర్ చేశాడు. అంతకుముందు వచ్చిన తన మూవీస్లో కూడా ప్రజా సమస్యల గురించి ఉండేటట్టు చూసుకున్నారు. తుపాకీ, కత్తి, మెర్సల్ సర్కార్ లాంటి సినిమాల్లో సామాజిక సమస్యలు, రైతుల ఇబ్బందులు, జీఎస్టీ, ఉచిత విద్య వంటి టాపిక్స్ గురించి మాట్లాడారు. అధికారంలో ఉండే పొలిటికల్ పార్టీస్ కూడా విజయ్ సినిమాని రిలీజ్ చేయకుండా అడ్డుపడేవారు. అంతెందుకు, విజయ్ లాస్ట్ సినిమా జననాయకుడు ఈ సంవత్సరం జనవరిలో రిలీజ్ అవ్వాలి, కానీ ఇంతవరకు రిలీజ్ అవ్వకుండా అడ్డుకున్నారు. విజయ్ పొలిటికల్ పార్టీ అనౌన్స్మెంట్ తర్వాత తన పర్సనల్ లైఫ్లో పొలిటికల్ జర్నీలో చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ వచ్చాయి. ముఖ్యంగా సెప్టెంబర్ 27, 2025 విజయ్ కరూర్లో భారీ బహిరంగ సభని ఏర్పాటు చేశారు. ఆ సభలో ఎవ్వరూ ఊహించిన విధంగా తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో 41 మంది చనిపోయారు, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత కొన్ని రోజుల పాటు విజయ్ చాలా బాధపడ్డారు. ఈ ట్రాజెడీని ప్రత్యర్థి పార్టీలు డిఎంకే, ఏడీఎంకే వాళ్ళకి అడ్వాంటేజ్ గా మార్చుకుని విజయ్ పైన విమర్శలు చేశాయి. కేవలం క్రౌడ్ ని మేనేజ్ చేయలేకపోయిన వాడు సీఎం ఎలా అవుతాడని విమర్శించారు. అయితే విజయ్ మాత్రం బాధితుల కుటుంబాలని వ్యక్తిగతంగా కలిసి పరామర్శించి ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం చేశాడు. దీని తరువాత మెల్లగా కోలుకుంటున్న టైంలో తన లాస్ట్ సినిమాని రిలీజ్ చేయకుండా ఆపేశారు. డిసెంబర్ 27, 2025 జననాయకన్ ఆడియో లాంచ్ మలేషియాలో జరిగింది. సుమారు 1,00,000 మందికి పైగా అభిమానులు ఈ ఆడియో లాంచ్ కు వచ్చారు. విజయ్ మాట్లాడుతూ ఈ సినిమా తన కెరీర్ లో చివరి సినిమా అని చెప్పాడు. మలేషియాలో తన సినిమా వేడుకలు జరగడం తనకెంతో ఆనందంగా ఉందని, అభిమానుల ప్రేమే తనని ఈ స్థాయికి తెచ్చిందని ఎమోషనల్ గా మాట్లాడాడు. జనవరి 9, 2026 సంక్రాంతి పండుగ సందర్భంగా విజయ్ ఆఖరి సినిమా గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేశారు, కానీ ఆ సినిమా రిలీజ్ చేయకుండా ఆపేశారు. ఈ సినిమాలో ప్రస్తుత రాజకీయ వ్యవస్థను, ఉచిత పథకాలను విమర్శించే డైలాగులు ఉన్నాయని సెన్సార్ బోర్డు అభిప్రాయపడింది. ఎగ్జామింగ్ కమిటీ UBA సర్టిఫికేట్ ఇచ్చి రిలీజ్ చేయాలి అని చెప్పిన బోర్డు చైర్మన్ రివైజింగ్ కమిటీ వేశారు. దీనివల్ల రిలీజ్ లేట్ అయింది. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఏప్రిల్ 23, 2026 జరుగుతున్న సందర్భంగా సెన్సార్ బోర్డు ఈ సినిమాని ఎలక్షన్ కమిషన్ కు పంపింది. విజయ్ స్వయంగా టీవీకే పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ సినిమా విడుదలైతే అది ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద భావించారు. దానికి ఫలితంగా ఎన్నికలు ముగిసే వరకు ఈ సినిమాని ఎలాగైనా రిలీజ్ చేయకుండా ఆపుతారని తమిళనాడు ప్రజలకే అర్థమైంది. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన కేవిఎన్ ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. జనవరి 2026లో సింగిల్ జడ్జ్ బెంచ్ సినిమా విడుదలకు అనుకూలంగా తీర్పిచ్చినా సరే సెన్సార్ బోర్డు మళ్లీ అపీల్కి వెళ్ళింది. దీనివల్ల ఈ వివాదం ఇంకా కోర్టులోనే నలుగుతుంది. ఇలా మూవీ రిలీజ్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్న టైంలో ఫిబ్రవరి 5, 2026 విజయ్ భార్య సంగీత స్వర్ణలింగం చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకులు కావాలని పిటిషన్ వేశారు. దాదాపు 27 ఏళ్ల వివాహ బంధం తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం, అది ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న టైంలో తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పుడు సోషల్ మీడియాలో కూడా త్రిష పేరు బాగా వైరల్ అయింది. రీసెంట్ గా చెన్నైలో జరిగిన ఒక ప్రముఖ నిర్మాత కుమారుడి పెళ్లి వేడుకల్లో విజయ్ మరియు త్రిష కలిసి స్టేజ్ మీదకు నడుచుకుంటూ రావడం వివాదంగా మారింది. ఈ రూమర్స్ మధ్య త్రిష ఇన్స్టాగ్రామ్ లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ ని చేశారు. నేనిప్పుడు ఎవరితో వాదించే స్థితిలో లేను, నాకు మనశ్శాంతి ముఖ్యం అని అర్థం వచ్చేలా సైలెంట్ గా సమాధానమిచ్చారు. ప్రత్యర్థి పార్టీలు డిఎంకే, ఏడీఎంకే విజయ్ వ్యక్తిగత జీవితాన్ని రాజకీయంగా వాడుకున్నారు. ముఖ్యంగా కుటుంబ బాధ్యతలను నెరవేర్చిన వ్యక్తి ప్రజా బాధ్యతలను ఎలా తీరుస్తాడని విమర్శలు చేశారు. ఇలా పార్టీ స్టార్ట్ చేసిన తరువాత తన సినిమా, తన పొలిటికల్ కెరియర్, అలాగే తన పర్సనల్ లైఫ్ ఇలా అన్ని సైడ్స్ నుంచి కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ నెల 23న జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్ లో విజయ్ సీఎం అవుతాడా? తలపతి విజయ్ గెలవడానికి ఉన్న అవకాశాల గురించి మాట్లాడుకుందాం. విజయ్ కి హ్యూజ్ లెవెల్ యూత్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ ఫ్యాన్ బేస్ మొత్తం టీవీకే పార్టీకి ఓటు వేసే విధంగా మార్చుకోవాలి. సాధారణంగా ఒక పార్టీని స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ పార్టీ విధి విధానాల్ని సామాన్య ప్రజల వరకు తీసుకువెళ్లడం చాలా కష్టం. విజయ్ ముందుగానే 2009లో తన ఫ్యాన్ క్లబ్స్ ని BMI విజయ్ మక్కల్ ఏకంగా మార్చి ప్రజలకు సేవ చేయడం స్టార్ట్ చేశారు. అలా చేయడం విజయ్ ని సామాన్య ప్రజలకు దగ్గరయ్యేలా చేసింది. 2021 స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీ సపోర్ట్ లేకుండా 115 సీట్లు గెలవడం సామాన్య విషయం కాదు. అలాగే యూత్ ఓటర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఎడ్యుకేషన్ లోన్ గ్యారంటీ, ఇంటర్ నుండి PhD వరకు 20 లక్షల వరకు ఎలాంటి షూరిటీ లేకుండా ఇస్తామని చెప్పారు. 29 ఏళ్ల పైబడి నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకి 4,000 సహాయం చేస్తామని చెప్పారు. సొంతగా స్టార్టప్ పెట్టుకునే యువతకి 25 లక్షల వరకు లోన్ సౌకర్యం కలిగిస్తామని చెప్పారు. ఇవన్నీ టీవీకే యూత్ ఓటర్స్ ని అట్రాక్ట్ చేయడంలో హెల్ప్ అవుతుంది. తమిళనాడులో స్ట్రాంగెస్ట్ పార్టీస్ అంటే డిఎంకే, ఏడీఎంకే. అందులోనూ లాస్ట్ 10 సంవత్సరాలుగా డిఎంకే అక్కడ రూలింగ్ లో ఉంది. అక్కడ స్థానికులు, కొంతమంది ప్రజలు కూడా డిఎంకేని వ్యతిరేకిస్తున్నారు. కొత్త మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా తమిళనాడు ప్రజలు డిఎంకేకి సరైన ఆపోజిషన్ పార్టీ లేదు అనుకుంటున్న టైంలో టీవీకే పార్టీ ఏర్పడింది. ఇప్పుడు అక్కడి సిచ్యువేషన్ కూడా టీవీకే వర్సెస్ డిఎంకే అన్నట్లు మారిపోయింది. డిఎంకేని స్థానిక ప్రజలు వ్యతిరేకించడం, యూత్ ఓటర్ సపోర్ట్ టీవీకేకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్గా మారుతుంది. విజయ్కి ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా వాళ్ళందరూ టీవీకేకి మాత్రమే ఓటు వేస్తారు అనుకోవడం సరికాదు. ఒక పార్టీని స్టార్ట్ చేసిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడం చాలా కష్టం.
ఆల్రెడీ డిఎంకే ఏడీఎంకే పార్టీస్కి వాళ్ళ నియోజకవర్గాల్లో బలమైన ప్రజాదరణ పొందిన అభ్యర్థులు ఉంటారు. వాళ్ళని దాటుకుని విజయ్ నిలబెట్టిన అభ్యర్థులకి ఓటు వేయడం దాదాపు అసాధ్యం. టీవీకే అభ్యర్థి వాళ్ళ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళ సమస్యల గురించి తెలుసుకొని వాళ్ళ పార్టీ ఎలాగ పనిచేస్తుందో అర్థమయ్యేటట్లు వివరించాలి. అప్పుడే ఓటర్స్ మనసు మార్చగలుగుతారు. ఎంతైనా సరే ప్రజలు లాస్ట్కి ఎవరు ఓటుకి డబ్బులు ఎక్కువ ఇస్తారు అన్న దాని మీద చాలా మంది ఓటు వేస్తూ ఉంటారు. డిఎంకే ఏడీఎంకే వెళ్లి ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ కాబట్టి ఖచ్చితంగా ఓట్స్కి డబ్బులు ఇస్తారు. టీవీకే ఇచ్చే ఛాన్స్ లేదు. అలా ఇచ్చినా కూడా డిఎంకే ఏడీఎంకే ఇచ్చినంత ఇవ్వలేరు. ఈ విధంగా చూసుకున్నా కూడా డిఎంకే ఏడీఎంకేకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఇంకా అలయన్స్, డిఎంకే కాంగ్రెస్తో అలయన్స్ అయింది, ఏడీఎంకే బీజేపీతో అలయన్స్ అయింది. టీవీకే మాత్రం ఒంటరిగా పోటీ చేస్తుంది. ఈ అలయన్స్ వల్ల టీవీకే భారీ మొత్తంలో ఓటర్స్ని లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. టీవీకే గెలవడం అన్న విషయం చాలా కష్టమైన విషయం, కానీ అసాధ్యమైతే కాదు. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? నెక్స్ట్ ఎలక్షన్స్లో టీవీకే గెలిచి విజయ్ సీఎం అవుతాడని అనుకుంటున్నారా? మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.